నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఒక్కోసారి రికార్డ్ బ్రేకింగ్ హిట్ వచ్చినా కూడా ఎంజాయ్ చేసే అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయంలో అల్లు అర్జున్ అన్లక్కీ అనే చెప్పాలి. మొన్నొచ్చిన పుష్ప 2 సినిమా దేశమంతా దున్నేసినా 1800 కోట్లు వసూలు చేసినా మనస్ఫూర్తిగా ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు అల్లు అర్జున్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన మొత్తం సినిమా యూనిట్ కు శాపంగా మారింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ తో వాళ్ల సినిమా సక్సెస్ అంతా గాల్లో కొట్టుకుపోయింది. అంత పెద్ద హిట్ అయినా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో పడిపోయారు బన్నీ అండ్ టీం. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆ కుర్రవాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాట జరిగి 3 నెలలు దాటినా కూడా ఇంకా అలాగే ఉన్నాడు శ్రీతేజ్. ఈ కుర్రాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఆరా తీస్తున్నాడు. కానీ ఏం చేస్తాం, తేజ్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ కుర్రాడిలో ఉలుకు పలుకు లేదు. హాస్పిటల్ బెడ్ పై అలాగే పడున్నాడు. ఆయన కోసం చేయని వైద్యం లేదు, రాని వైద్యుడు లేడు. అవసరమైతే ఫారిన్ కూడా ఓకే అంటున్నారు బన్నీ టీం. కానీ లాభం లేకుండా పోతోంది. కుర్రాడు కళ్ళు తెరిచి చూస్తున్నా ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఆకలి లేదు, పైకి లేచి కూర్చునే పరిస్థితి లేదు. ఈ రోజుకు కూడా ఆహారాన్ని కేవలం పైపులతోనే అందిస్తున్నారు. ఇప్పటికీ 3 నెలలైంది. ఇంకా ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేకపోతున్నారు వైద్యులు. అసలేమైంది అని ఆరా తీస్తే చాలా సమస్యలే బయటపడుతున్నాయి. తొక్కిసలాట జరిగినప్పుడు బ్రెయిన్ కు చాలాసేపు రక్త ప్రసరణ ఆగిపోవడంతోనే అసలు సమస్యలు వచ్చాయంటున్నారు డాక్టర్లు. ఆ షాక్ తోనే శ్రీతేజ్ ఆరోగ్యం ఓ పట్టాన మెరుగుపడడం లేదని, అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నా చలనం లేకుండానే ఉంటున్నాడన్నారు వైద్యులు. ఇది కోమా కాని కోమా అంటున్నారు వాళ్ళు. ఆసుపత్రికి తరలించిన తర్వాత రక్త ప్రసరణ జరిగేలా చూసినా కూడా అప్పటికే మెదడుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు ఆ కుర్రవాడు. శ్రీతేజ్ ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని తప్పిస్తున్నారు బన్నీ టీం. అవసరమైతే ఫారిన్ కూడా వెళ్ళండి, మేం కూడా తోడుగా వస్తామంటున్నాడు అల్లు అర్జున్. పైగా బన్నీ వాస్ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ కు వచ్చి కుర్రవాడి గురించి ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతానికైతే శ్రీతేజ్ ఇంకా అచేతనంగానే ఉన్నాడు. త్వరలోనే ఆ అబ్బాయి కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.